హలో ఫ్రెండ్స్. నేను మీ అమ్మ ప్రవీణ్. ఇదైతే పూర్తిగా వీడియో అయితే తీయలేదనమాట. ఎందుకంటే మనకిది రెగ్యులర్ కిరాయే కదా! రెగ్యులర్ అంటే నార్మల్‌గా నాకు తెలిసి ఈ జూన్‌లో నేను ఒక 12 టైమ్స్, 11 టైమ్స్, 12 టైమ్స్ వెళ్ళా. అంటే డే బై డే ఆల్మోస్ట్ డే బై డే వెళ్ళాననమాట హైదరాబాద్‌కి. తెలుసు కదండీ మనం రెగ్యులర్‌గా సీడేసుకొస్తామని. ఇప్పుడు సీజనే కదా! ఆహ్, నాకు తెలిసి డైలీ ఒక 500 కిలోమీటర్స్ ఎబోనే ఉంటది. కొంచెం 1, 2 సార్లు మాత్రమే 450 కిలోమీటర్స్, 430 కిలోమీటర్స్ అట్లా వచ్చింది. మిగతా టైంలో మాత్రం ఖచ్చితంగా 500 ఎబోనే అనమాట. ఇక్కడ చూడండి, అయితే ఈ వీడియో ఎందుకు తీశాననమాట, మనం ఇప్పటివరకు పోయిన రైడ్‌లలో ఇది కొంచెం కఠినమైందన్నట్టు. ఎందుకంటే నార్మల్‌గా ఎటెళ్ళానంటే తాడ్వాయి నుంచి రైట్ తీసుకొని కాటాపూర్ దాటిన తర్వాత రంగాపురం దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్‌గా పసరా నుంచి తాడ్వాయి వరకి కొంచెం ఫారెస్ట్ ఉంటది. కాకపోతే అది కొంచెం డబుల్ రోడ్ ఉంటది. లారీలు ఎళ్తా ఉంటాయి. సో, ప్రాబ్లమ్ ఏముండదు. కానీ ఇక్కడ మాత్రం తాడ్వాయి నుంచి రైట్ తీసుకున్న తర్వాత కాటాపూర్ వెళ్ళే మా రూట్‌లో మాత్రం ఇది చూడండి, ఒకటే వెహికల్ ఎదురైంది మనకి. ఇది ఒకటే వెహికల్ చూడండి. ఆ రైట్ తీసుకున్న తర్వాత ఒక 12, 13 కిలోమీటర్లు ఏముండదనమాట. ప్యూర్ జంగలు. అయితే మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడికి నేను ఎళ్ళేసరికి 8:30 అట్లా అయిపోయిందనమాట. 8:30, 9 అయిపోయింది. చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఆ లమాలోళ్ళొచ్చి దించి అవంతా చేసేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయిందనమాట. 11, 11:20 అట్లా అయింది. ఇక మళ్ళీ మనం ఆ రిసీవ్డ్ తీసుకొని ప్లస్ మన తాడు అవి ఇవన్నీ చదురుకొని సంథింగ్ మొత్తం మళ్ళీ మనం బండి స్టార్ట్ చేసేవరకి 11:45 అట్లా అయిపోయిందనమాట. అప్పుడు మనం ఈ జంగల్‌లో నుంచి రావాలి. ఈ ఫారెస్ట్‌లో నుంచి మనం ఒక 12, 13 కిలోమీటర్స్ అంటే తాడ్వాయి క్రాస్‌కొచ్చేంత వరకి కొంచెం డౌట్ అన్నమాట. ఎందుకంటే సింగిల్ రోడ్ అనమాట. ప్లస్ ఏం వెహికల్ రాలేదనమాట. చూడండి, నేను ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా వీడియో తీశాను. ఒక్క వెహికల్ కూడా రాలేదు. జస్ట్ ఒకటే ఆటో వచ్చింది. అప్పటికి అక్కడున్న సేల్స్ ఆఫీసర్ అన్నాడనమాట, "అన్నా, కొంచెం డేంజర్ సంథింగ్ బండికి ఏదైనా పంక్చర్ అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఇబ్బందన్నా." ఇక్కడ మైనస్ ఏంటంటే ఫోన్ సిగ్నల్ కూడా ఉండదనమాట ఈ ఏరియాలో. ఈ 12 కిలోమీటర్స్‌లో ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. ఒకవేళ బై చాన్స్‌లో గాలి పోయినా, పంక్చర్ అయినా సంథింగ్ బండికి ఏదైనా మెకానికల్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా కనీసం ఫోన్ చేసి చెప్పడానికి సిగ్నల్ కూడా ఉండదనమాట. సో, కొంచెం డేంజర్ కాబట్టి, "అన్న, మార్నింగ్ వెళ్ళిపోదులే, ఇక్కడే ఉండేసేయి" అన్నాడు. కాకపోతే ఏందంటే మనం ఖచ్చితంగా ఇంటికెళ్ళాలనమాట. ఇగ ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి మనం వెళ్ళాలి. సో, నేనైతే ధైర్యం చేసేసి సరే వెళ్తాలే అని చెప్పేసి ఆయనకి ఒక మాట చెప్పేసి బయలుదేరాను. కాకపోతే ఏందంటే నాకు కూడా కొంచెం భయమనిపించింది. కానీ తప్పదు కదా! ఎళ్ళాలి కదా! అని చెప్పేసి మన వెహికల్ మీద అయితే మనకి పూర్తి కాన్ఫిడెన్స్ అయితుంది. సో, గ్లాస్‌లో అయితే ఎక్కించుకున్నాను. లాక్‌లేసుకున్నాను. వెళ్తున్నాననమాట. ఒక్కడినే ఉన్నాను కాబట్టి కొంచెం భయపడాల్సి వచ్చింది. ఏందంటే మళ్ళీ అది సింగిల్ రోడ్ చూడండి. సింగిల్ రోడ్ ప్లస్ ప్యూర్ ఫారెస్ట్ అనమాట నార్మల్‌గా. ఒక్క వెహికల్ కూడా రాలేదు. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ వీడియో తీస్తే ఒక్క వెహికల్ కూడా రాలేదంటే మీరే అర్థం చేసుకోండి. ఆ తాడ్వాయి వరకెళ్తే మామూలుగా లారీలు అవి ఇవి వెళ్తుంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ ఏముండదు. మనకు ఒక 12, 13 కిలోమీటర్స్ మాత్రమే ప్రాబ్లమ్. కాకపోతే ధైర్యం చేశాను, వెళ్ళాను. నాకెందుకో ఈ వీడియో క్లిప్పు పెట్టాలనిపించింది. అందుకనే కొద్దిసేపు వీడియో తీశాననమాట. ఇక మిగతా వీడియో అంటే అంతా నార్మలే కదా! అంతా మీకు తెలిసినదే అని చెప్పేసి అదంతా మెన్షన్ చేయలేదు వీడియోలో అయితే. అయితే మన ఛానల్‌ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అంటే నార్మల్‌గా వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అయితుందని అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే నేను నా వీడియోలో మాత్రం మన వ్యూయర్స్‌కి గానీ, నార్మల్‌గా ఎక్కువ ఫార్మర్స్‌కి, వాళ్ళకి వ్యూయర్స్‌కి నెక్స్ట్ జనాలకి ఉపయోగపడేది ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ నా వీడియోలో తెలియజేస్తా. అంటే మధ్యలో మిడిల్ పర్సన్స్ ఏం లేకుండా ఆహ్, డైరెక్ట్ టు డైరెక్ట్ డీల్ చేసుకునే విధంగా నేనైతే తెలియజేస్తాను. అందుకనే నా వీడియో షేర్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, కొంచెం భయంతోటే వెళ్తున్నా. కాకపోతే వెళ్ళాలి, తప్పదు. ఇక్కడ నుంచి మన ఇంటికెళ్ళేసరికి 130 కిలోమీటర్స్ వస్తదనమాట. ఇక్కడ నుంచి రంగాపూర్ నుండి నేను ఇంటికెళ్ళేసరికి 130. కాకపోతే ఓన్లీ తాడ్వాయి వరకే మనకిబ్బంది. తాడ్వాయి దాటిన తర్వాత ఒక 14, 15 కిలోమీటర్స్ పస్రా. పస్రా వరకి ఉంటది గానీ అటు వెహికల్స్ ఉంటాయి కాబట్టి లారీలు రెగ్యులర్‌గా తిరుగుతాయి కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు.
ఇక తర్వాత అంటే అది కామన్ వేనే.